గేమ్ చేంజర్ రాసుకోవచ్చా? నాస్కారం 10 నాస్కారాలు దానికే ఇచ్చేయాలి. హారిఫిక్ సినిమా అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పార్ట్ 1 వీడియోకి చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, కొంతమంది నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. బట్ లైక్ కొట్టిన ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలుసు కదా, మన కలమ్మ తల్లి రెండో ముద్దు బిడ్డ రివ్యూ ఇవ్వడంలో ఈయన ఇచ్చినాకే టాలీవుడ్ని చూడడానికి జనాలు ఇష్టపడతారు. ఎందుకంటే అంత మంచి రివ్యూలు ఇస్తారు ఒక సినిమా గురించి, ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా. రివ్యూ ఇవ్వడం సోషల్ సర్వీస్ అనుకునే ముద్దు బిడ్డ. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ లాగా అయిపోతుంది. నేను చేసేది కూడా అదే అనిపిస్తుంది అప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. ఎవరు మీరంతా ఒక సినిమా చూసి రివ్యూ చెప్పడం పబ్లిక్ సర్వీస్ అనుకుంటున్నారా? దండాలరా దోత. దేవుడు అప్పుడప్పుడు చెప్తా ఉంటాడండి మనకి, అరే బార్బెల్ ఇంకా సాలరా అని. ఏంది రాత్రి దేవుడు కల్లోకి వచ్చి బార్బెల్ సినిమాకి పోరా అని చెప్పినా నీకా? వెళ్దాం థియేటర్కి వెళ్ళా, థియేటర్ మూసారు. ఇంటావా ఇంకో థియేటర్ ఎత్తుక్కొని మళ్ళీ ఐ విల్ గో, నేను వెళ్తా అని వెళ్ళా. నేను వెళ్తా అని వెళ్ళినావా థియేటర్కి? టికెట్లు దొరకలా కదా, అందుకే కదా రెండో థియేటర్కి పోయినావు నువ్వు. రిఫరెన్స్ చేయండి, ఇదిగో వీడు ఇక్కడ ఉంటాడు, వెళ్ళి తిట్టండో ఏదో ఒకటి తెలుస్తుంది జనాలకి ఎక్కడ రావాలి ఏంటి అని. సరే నువ్వు బాధపడక భయ్యా, నువ్వు బాధపడుతుంటే నాకు బాధ వేస్తుంది భయ్యా. నేను ఖచ్చితంగా తిడతాను భయ్యా, నేను ఖచ్చితంగా తిడతాను. ఏం బాధనే పడక భయ్య. కంపేర్ కూడా చేయలేవు, నాట్ ఈవెన్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. ఇది డౌన్ రేట్ హారిబుల్ హారిఫిక్ సినిమా అని చెప్తాను. అయితే 400 కోట్లు ఖర్చు పెట్టి శంకర్ గారు ఒక సినిమా తీసి దిల్ రాజు ప్రొడక్షన్స్లో రామ్ చరణ్ గారు తీస్తే హారిబుల్ అంట, చూడలేని సినిమా అంట, ఏ సినిమాతో కంపేర్ చేయలేమంట. వాస్తవంగా చెప్తున్నాను అండి, నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ అయితే కాదు, నిజం చెప్తున్నాను. మూవీ అయితే 2 hours 40 minutes ఉంది. ఈ 2 hours 40 minutesలో 1 hour 40 minutes మూవీ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పచ్చు రామ్ చరణ్ గారి కెరియర్లో. ఇంతవరకు చేయలేదు రామ్ చరణ్ గారు కూడా ఇట్లాంటి క్యారెక్టర్. మళ్ళీ ఇట్లాంటి సినిమా కూడా శంకర్ దగ్గర వస్తుందనేసి మనమైతే అనుకోలేము. అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ వైజ్ కూడా వస్తుందని అనుకోలేము. ఎందుకంటే అంత సోషల్ ఎలిమెంట్స్తో కంపారిటివ్తో ఉంది ఈ సినిమా. నిజంగా వాస్తవం చెప్పాలంటే, అంటే స్టార్టింగ్ నీకు ఇంట్రడక్షన్ సీన్స్ కానీ శంకర్ గారి సినిమాలో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఒక అవినీతిని ఎదుర్కోవడం కానీ, కరప్షన్ని తగ్గించడం కానీ, ఇలాంటివి చాలానే ఉన్నాయి. అంటే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఒక కలెక్టర్ మాట్లాడడం కానీ, కలెక్టర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో అని తెలియజెప్పడంలో ఈ సినిమాలో అయితే ఖచ్చితంగా ఉంది. ఈ యాదవ్ రివ్యూ గాళ్ళు ఇవ్వడం వల్ల జనాల్లోకి ఈ మనిషి ఛానల్ చూడండి ఒకసారి. ఈయన చెప్పిన రివ్యూ దాదాపు 7 లక్షల మంది చూశారు. 7 లక్షల మందిలో మీరు నమ్ముతారో నమ్మరో చాలా వరకు తనకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ మనిషి కొద్దిగా బాగా చెప్తాడు రివ్యూస్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. దాదాపు ఈ మనిషి ఆ సినిమాకి పోకుండా ఖచ్చితంగా జనాల్ని ఎంతవరకు అయితే టికెట్స్ తగ్గనీయకుండా ఆపుంటాడో మనకి తెలుసు. చాలా వరకు రివ్యూ చూసే వెళ్తారు. బట్ వీడు చెప్పినంత బ్యాడ్ సినిమా అయితే ఖచ్చితంగా కానే కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు పెట్టారా? హెలికాప్టర్ ఫ్రీగా వచ్చిందా? 1+1 ఆఫర్ ఉందా? ఉండేవాడు 1+1 ఆఫర్లో శంకర్ గారు హెలికాప్టర్ కొన్నాడు, దిల్ రాజు గారు సప్లై చేశారు అని చెప్పి మీ రివ్యూవర్ చెప్పాడు. 1+1 ఆఫర్లో హెలికాప్టర్ కొన్నారు అనేసి. నేను కొద్దిగా నా బ్రెయిన్ బంద్ చేస్తున్నా. అదేమన్నా కిండర్ జాయ్ లోపల ఛార్జర్ వచ్చేదాన్ని, కెరీ పోటర్ ఛార్జరా? నా నూరు తిరిగి అట్లా యాంగర్ మీటర్ అంట. ఏంది ఇది? వాట్ బుల్షిట్ ఈస్ దాట్? చూసారా, శంకర్ని, దిల్ రాజుని అండ్ మన రామ్ చరణ్ గారిని ఎంత బాగా గలీజ్ వర్డ్స్ వాడాడు. నువ్వు అసలు ఏ పొద్దున ఒక 20 నిమిషాలు షార్ట్ ఫిలిం తీసావా? ఒక 20 నిమిషాలు షార్ట్ ఫిలిం తీసి దాంట్లో బొక్కలు ఎత్తకుండా రివ్యూర్లు కనుక ఇచ్చావా? అసలు నువ్వు ఎవడు రివ్యూవర్ అని చెప్పుకోవడానికి ఒక సినిమా గురించి? రివ్యూ అంటే ఏంటి? నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అని చెప్పాలా. నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్స్, వర్స్ట్ ఉంది, సినిమా బాగాలేదు, హారిబుల్, ఇది ఏం నా మాటలు? ఇప్పుడు నాకు నీ డ్రెస్ నచ్చట్లే, అసలు నువ్వేంది? ఆ డ్రెస్సింగ్ సెన్స్ అని కొద్దిగా ఉందా? ఆ మీసాలు తీసేసినావు, ఆ జాకెట్ వేసినావు, లోపల ఒక ఏదో టీషర్ట్ వేసినావు, డ్రెస్సుతో జనాల్ని చంపేయగలవు తెలుసా నువ్వు అసలు అని నేను చెప్తున్నాను. నీకు చెప్పట్లేదు కదా. వీళ్ళ ఒక బ్యాచ్ అండి, వీళ్ళకి నచ్చిన సినిమా అంటూ ఉండదు. ఒకవేళ జేమ్స్ కెమెరాన్ అవతార్ తెచ్చినా కానీ కెమెరాన్ గారు విఎఫ్ఎక్స్ బాగాలేదండి, అండ్ కెమెరాన్ గారు డైరెక్షన్ కూడా పెద్దగా అనిపించట్లేదు నాకు,
కొద్దిగా జేమ్స్ కెమెరాన్ కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని చెప్తారు. వీళ్ళు ఒక సినిమా తీసి ఉండరు, ఒక షార్ట్ ఫిలిం 10 నిమిషాలు కూడా తీసి ఉండదు. మీ బ్యాచ్ అంతా కళామ తల్లి ముద్దుబిడ్డల బ్యాచ్ అంతా దేవరా అనే సినిమా ఒకటి రిలీజ్ అయిందండి. ట్రైలర్ చూసి ఆ సినిమాని ఎంత డిగ్రేడ్ చేశారంటే అంత డిగ్రేడ్ చేశారు. మీరు సినిమా అట్రప్లాపు, సినిమా బాగాలేదు, చూసిన సీన్లే, ట్రైలర్ చూసి చెప్పేసినారు వీళ్ళు. సినిమా చూడాల ట్రైలర్కే నెగిటివిటీ స్టార్ట్ చేశారు దేవరాకి. బట్ ఏమైంది? నిలబడిందా నెగిటివిటీలో? నిలబడిందా? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మీద ఆడిన సినిమా అది. చాలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వదల్లా వీళ్ళని అసలు. వీళ్ళేం చెప్పేది అని చెప్పి ప్రతి ఒక్క స్టేటస్ కాన్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి, ఫేస్బుక్ నుండి సినిమా బాగుంది, చాలా బాగుంది, ఎదవలు చెప్పేది నమ్మకండి అసలు అని చెప్పి సినిమాని ఒక హీరో హిట్ చేసి ఉండొచ్చండి. ఒక సినిమాని సాంగ్స్ హిట్ చేసి ఉండొచ్చు. చాలానే అన్నీ కలిసి వస్తాయి ఒక సినిమా హిట్ అవ్వడానికి. ఫస్ట్ టైం దేవరాని నెగిటివిటీని తప్పించి పాజిటివిటీగా వెళ్ళి సినిమాని హిట్ చేసింది మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. కామెడీ, లవ్ స్టోరీ, గలీజ్. దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి తీస్తే వీళ్ళు మాట్లాడే మాటలు చూసారా ఎవరికైనా బాధ కలిగిస్తుంది. వ్యూ ఇదే అండి. ఇంకా రాసుకొచ్చా కానీ ఇంకా చెప్తే మీరు పోతారు, నేను పోతాను. చేతిలో 10 పుస్తకాలు పెట్టుకొని రాసుకున్నాను, తెచ్చుకున్నాను అంటే ఏదో అనుకున్నా. ఒక సినిమా గురించి నెగిటివ్గానే రాసుకుంటే అట్టే కనిపిస్తుంది. పచ్చకామంలోకి అంతా పచ్చగా కనపడినట్టు నీకు ఈ సినిమా మొత్తం పచ్చగానే కనపడిందని నాకు అర్థమవుతుంది. సన్నా అదేదో ఆ పుస్తకాలు పట్టుకునే బదులు నువ్వు చదువుకో అంటే సక్రంగా ఐఏఎస్ అంటే ఈరోజు శంకర్ నిజాయితీ కళ ఆఫీసర్ అని నీ పేరు మీద ఒక సినిమా తీసుంటాడు కదా భయ్య. మమ్మల్ని ఎందుకు నీ రోత రివ్యూస్తో సంపుతున్నావు? అండ్ ఫైనల్ లాస్ట్ కన్క్లూజన్ అండి. ఈ సినిమా నిజంగానే చెప్పాలంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఎటువంటి గలీజ్ సాంగ్స్ కానీ, ఎటువంటి గలీజ్ కోడ్స్ కానీ ఈ సినిమాలు అయితే యూజ్ చేయలేదు. చాలా ఫ్యామిలీతో వెళ్ళి నీట్గా చూడొచ్చు.